హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ రసోయి ఛానల్. టుడే నా రెసిపీ గ్రిల్డ్ ఫిష్ విత్ లెమన్ బటర్ గార్లిక్ సాస్ ఆర్ సీజనింగ్ ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం. మీరు నేమేం పెట్టుకున్నా ఇది ఒకటే ముళ్ళున్న ఫిష్తో చేస్తారండి. బట్ నేను రెగ్యులర్గా దొరికే ఫిష్తో చేయాలని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీకు నచ్చిన ఫిష్ ఏదైనా సరే నీట్గా కట్ చేయించుకుని వాష్ చేసుకున్న పీసెస్ తీసుకోండి. ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 2 నిమ్మకాయలు అండ్ బటర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ జింజర్ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలు అండ్ మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదా ఒక కప్పు, దాంట్లో సగం ఈ మిరియాల్లో వేసుకుని బాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు మెత్తగా పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. నాకు ఇక్కడ మిరియాలు చాలా ఘాటుగా ఉన్నాయని తక్కువ తీసుకున్నాను. ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకున్నది మన ఫిష్ ముక్కల్లో వేసేసుకుని దీంతో పాటుగా జింజర్ పౌడర్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకుంటూ కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని బాగా కలుపుకుని రబ్ చేసుకుంటూ కలుపుకుని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సేపు. ఇప్పుడు నిమ్మకాయలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని ఇలా చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బటర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాం కదా, దాన్ని స్టవ్లో వేసి కొంచెం తగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మన బటర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా ఒకదాని తర్వాత ఒకటి అలా 3 టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా క్రీమీగా వచ్చేలా చేసుకుని కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా సాస్లో వచ్చేలా తీసేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద పాన్ పెట్టుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని ఇలా పాన్ ఫ్రై చేసేసుకోండి. మన గ్రిల్ లేకపోయినా ఈ విధంగా చేసుకుంటే సరిపోద్దండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేలా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని మనం సర్వ్ చేసుకోవడమే. మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇలా ఫిష్ పీసెస్ని పెట్టుకుని దీంట్లో మనం చేసుకున్న సాస్ ఉంది కదా, ఆ సీజనింగ్ అంతా కూడా ఫిష్ మీద వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అయితే నేను ఉత్తి సాస్ టేస్ట్ చూసి ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను, కానీ కొంచెం చల్లారిన తర్వాత ఈ ఫిషెస్ మీద వేసిన తర్వాత తింటే చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి.